హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు షాను 1812. చూసారు కదండి, మేమైతే అండమాన్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. విత్ ఇన్ 2 డేస్లోనే మేమైతే అండమాన్ ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యాము. సడన్ ట్రిప్ అనమాట ఇదంతా. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 3 కల్లా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ 3కి మాకు లోకల్ ట్రైన్ ఉందన్నమాట. మేము ఉండే ఏరియా నుంచి సెంట్రల్కి వెళ్ళడానికి. అక్కడ నుంచి వేరే ట్రైన్ పట్టుకొని పార్క్కి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ షాను అప్పుడే లేచింది కదా, సో చాలా లేజీగా ఉందన్నమాట అండి. బట్ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నది. ఇదంతా కూడా మేము ఉండే ఏరియాలో రైల్వే స్టేషన్ అనమాట. ఇదంతా లోకల్. ఇక్కడ నుంచి మేము ఫ్లైట్ ఎక్కడానికి అయితే వచ్చేసామండి. మేమైతే మా హస్బెండ్ తప్ప మేము మిగతా మా అత్తయ్య గారు, నేను, షాను, తేజు కూడా ఫస్ట్ టైం అనమాట అండి ఫ్లైట్ ఎక్కడం, అంత దూరం ప్రయాణం చేయడం అనేది. సో చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము. ఇదంతా చెన్నై ఎయిర్పోర్ట్ అండి. చూస్తున్నారు కదండి, మొత్తం ట్రాలీలో మా లగేజ్ అంతా తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ షాను అత్తయ్య గారు అండ్ అలాగే హస్బెండ్ కూడా మాకు చెప్తున్నారు, హాయ్ చెప్పండి అని అంటే చెప్తూ అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటి అని అంటే, మేము వెళ్ళేసరికి బోర్డింగ్ టైం అయితే అయిపోయిందండి. లగేజ్ అయితే అలా చేయనని అన్నారు. సో మాకైతే ఆ విషయం తెలియదు అనమాట. మేమైతే స్లోగా అన్ని వీడియోస్ తీసుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ అవంతా చూడడం ఫస్ట్ కదండి. సో చూసుకుంటూ ఆరామ్సే నడుస్తూ వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చెకింగ్ దగ్గర మా బ్యాగ్స్ పెద్ద బ్యాగ్స్ అయితే ఏం చెకింగ్ అయితే అవ్వలేదండి. మాకైతే వచ్చి పర్ హెడ్ 15 kgs అలౌ చేశారనమాట అండి. సో మాదైతే లాస్ట్ బ్యాగ్ అనమాట. వెంటనే పంపించేశారు. ఇంకా లాస్ట్ బస్ అనమాట. మేము ఇంకా ఎక్కేసి ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఫ్లైట్ చూడగానే పిల్లలు అయితే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. వాళ్ళు చూస్తున్నారు కదా, అలా చూస్తుండిపోయారు ఫ్లైట్ని అయితే. ఇక్కడ తీసుకుని వెళ్తున్నారనమాట అండి ఫ్లైట్ దగ్గరికి. సో అలా ఒకటి చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట అండి. ఫ్లైట్ ఎక్కడం అయితే ఇంకా ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత మాకు ఎవరెవరికి విండో ప్లేస్ వచ్చాయా, ఎక్కడ మిడిల్ కూర్చోవాలని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము. తీరా చూస్తే మా అందరిలో ఓన్లీ ఒక ప్లేస్ మాత్రమే విండో అయితే వచ్చిందండి. సో మేమైతే ఫ్లైట్ అయితే ఎక్కేసామండి లాస్ట్కి. సో సీట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని వెతుక్కుంటూ మేము వెళ్ళి కూర్చున్నాం అనమాట. తేజు, నేను, షాను ఒక దానిలో కూర్చున్నాము. అండ్ అత్తయ్య గారు, హస్బెండ్ కూడా ఇంకొక పక్కన కూర్చున్నారనమాట. ఇక్కడ పిల్లలు స్టార్ట్ అయిపోయిందండి మాకైతే. నేనంటే నేనని చెప్పేసి తేజు అయితే చాలా ఎక్సైట్మెంట్తో నాది ప్లేస్ అని చెప్పేసి ఫస్ట్ అయితే అక్కడ కూర్చుందనమాట. తర్వాత ఏమైంది అని అంటే, తనకి ఎందుకో తెలీదు బట్ కొంచెం భయం వేసిందంటండి ఫ్లైట్ మూవ్ అయ్యే టైంకి. సో షాను మాత్రం చాలా ధైర్యంగా కూర్చునిపోయిందండి. నేను కూర్చుంటానని చెప్పేసి షాను అటు, తేజు నా పక్కకే వచ్చేసి కూర్చుందనమాట. సో ఫ్లైట్ వెళ్తున్నప్పుడు వీడియో తీసిందనమాట తేజు కొంచెం సేపు. ఇంకా ఎలా వెళ్తుంది ఏంటి ఆకాశంలో అంటే ఉంటుంది కదా ఎగ్జైట్మెంట్ అనేది ఎవరికైనా అని. సో ఆ ఫీల్లో ఉన్నారనమాట. ఇక్కడ నేననమాట హాయ్ చెప్తున్నానండి. అలాగే షాను కూడా, తేజు కూడా. ఇంకా బాగా అయితే ఎంజాయ్ చేస్తాం అనమాట. నాకైతే భయం వేసింది, కళ్ళు తిరుగుతాయి బాబోయ్ అని చెప్పేసి. బట్ కొంచెం అయితే ఆ ఫీల్ అయితే లేదు. సెకండ్ టైం మళ్ళీ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం నాకు ఆ ఫీల్ అనిపించింది. అది కూడా ఎండింగ్లో అనిపించిందండి. ఇక్కడ మాకైతే మార్నింగ్ 7:20కి మా ఫ్లైట్ టైం అనమాట. ఇంకా మాకైతే టిఫిన్ అయితే అదే స్నాక్స్ అయితే ఇచ్చారు. ఏంటా అని చెప్పేసి పిల్లలు ఓపెన్ చేసి చూసారనమాట. చూసిన తర్వాత ఒక జ్యూస్ ఒకటి ఇచ్చారు, ఇది ఒక ఇచ్చారనమాట. ఈ బాక్స్లు అయితే చాలా బాగున్నాయండి. తర్వాత కూడా రీయూజ్ చేసుకోవచ్చు మనము. సో అయితే అనుకున్నారండి శాండ్విచ్ ఏమైనా ఇస్తారని చెప్పేసి. బట్ వాళ్ళు కొంచెం అప్సెట్ అయ్యారు ఇవి చూసిన తర్వాత. తేజు అయితే పర్లేదు తినేసింది. షాను మాత్రం కొంచెం మొహం ఏదలా పెట్టిందండి. నచ్చితే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.